తెలంగాణ వారసత్వ శాఖ సిద్దిపేట జిల్లా పుల్లూరులో తవ్వకాలు జరిగినప్పుడు ఒక మెగాలిథిక్ సమాధిలో ఒక అస్థిపంజరంతో పాటు దాని తలాపున ఒక అడుగు పొడవు ఉన్నటువంటి నలుపలకల కడ్డీ, రాతి కడ్డీ దొరికింది. దానికి తల భాగం దానికంటూ మధ్యలో వక్షస్థలము, నడుముకు గుర్తు, తర్వాత కాళ్ళు వేరుపరిచినట్టుగా గుర్తు, ఒక చుక్కను చెక్కి స్త్రీ జననేంద్రియాన్ని చూపించినటువంటి శిల్పం అది. అపురూపమైనటువంటి అమ్మదేవతా శిల్పం. హరప్ప మొహంజోదారో నాగరికతలో కూడా ఎటువంటి రాతి శిల్పాలు దొరికిన ఆనవాళ్ళు లేవు. ఇక్కడ ఈ అడుగు ఎత్తైనటువంటి ఈ ఆంథ్రోపోమార్ఫిక్ మానవ రూప రాతి కడ్డీ తెలంగాణలో ఒక అమ్మదేవత ఆరాధనకు మొదటి శిల్పం